నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? పోస్ట్ ఆఫీస్ నుంచి 40,000కు పైగానే నోటిఫికేషన్ విడుదలైంది. దానికి చాలామంది అప్లై చేసుకున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి రిజల్ట్స్ అయితే వచ్చాయండి. జీడీఎస్ ఆన్‌లైన్ అని ఒక లిస్ట్ అయితే విడుదల చేసింది. అందులో మీ రిజిస్టర్ నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోండి. గూగుల్‌లోకెళ్ళి ఇండియన్ పోస్ట్ జీడీఎస్ 224 అని క్లిక్ చేస్తే ఫస్ట్ వచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి. అదే ఇండియన్ పోస్ట్ జీడీఎస్ ఆన్‌లైన్ అని వచ్చింది కదా! దాని మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. సో దీన్ని పైకి స్క్రోల్ చేసి కింద న్యూ అని రెడ్ కలర్లో ఉండి జీడీఎస్ ఆన్లైన్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మన స్టేట్ నేమ్స్ వస్తాయి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, మీది తెలంగాణ అయితే తెలంగాణ, మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ మీద క్లిక్ చేయండి. నాది ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ అని వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక పీడిఎఫ్ అనేది వస్తుంది. అది మీకు ఇష్టమైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు, అక్కడి నుంచే చూసుకోవచ్చు. అది ఓపెన్ చేస్తే మీకు లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. 37 పేజెస్ అనమాట. మీరు అప్లై చేసుకున్నప్పుడు ఏ డివిజన్ అయితే పెట్టుకున్నారో ఆ డివిజన్లో చూసుకోవాలి. మీరు రాజమండ్రి పెట్టుకుంటే రాజమండ్రి, ఏలూరు పెట్టుకుంటే ఏలూరు, లేకపోతే మీరు ఏదైతే పెట్టుకున్నారో అది. సో ఏ బాక్స్ చెక్ చేసుకోవాలంటే నేను అక్కడ రెడ్ కలర్లో టిక్ మార్క్ చేశాను కదా, అది మీరు చెక్ చేసుకోవాలి. మీ రిజిస్టర్ నెంబరు అది మ్యాచ్ అయితే మీ దగ్గర ఏమేమి సర్టిఫికేట్స్ ఉండాలి, ఏమేమి ఉండాలో క్లియర్గా చెప్తాను, ఓకేనా. ఇంకా ఈ లిస్ట్ కాకుండా ఇంకా వస్తాయంట 2-3 లిస్టులు. ఒకవేళ ఇందులో లేకపోయినా అందులో తప్పకుండా ఉంటాయి, మీరేం ఫీల్ అవ్వద్దు. ఒకవేళ అందులో మీ లిస్ట్లో మీది నెంబర్ కనుక ఉంటే 10th మార్క్ షీటు అంటే ఒరిజినల్, జిరాక్స్, ఫొటోస్ కూడా, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు ఒరిజినల్ అండ్ జిరాక్స్లు కూడా 2-3 తీసి పెట్టుకోండి. మెడికల్ సర్టిఫికేట్, ఫోన్ నెంబర్, కంప్యూటర్ సర్టిఫికేట్ ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనమాట. అది ఎలాగో 10th మార్క్ లిస్ట్లో ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం, ఓకేనా. నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.